హలో ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి ఒక లేఖ రాశారు. ఏంటంటే తన పార్టీకి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, దానికి నా పార్టీ ఎలా ఎలిజిబిలిటీ అవుతుంది, అదేవిధంగా ఆ ప్రతిపక్ష హోదా వల్ల కలిగేటటువంటి ప్రజా ప్రయోజనాలు ఏంటి, గతంలో కొన్ని సందర్భాలలో ఫాలో అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కోట్ చేస్తూ ఆయన ఒక లెటర్ రాయడం జరిగింది. అయితే దీనికి ఆబ్వియస్గా ఒక రాజకీయ ప్రాధాన్యత అయితే వచ్చింది. బట్ చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుందా రాదా అనేటటువంటి చర్చ అయితే మీడియాలో చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని గురించి చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. సో నేను చాలా ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసిన తర్వాత నాకున్నటువంటి నాలెడ్జ్ని సింపుల్గా షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను అన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారో, దానిని మనము ఒకటి రాజకీయానికి సంబంధించి చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి మనము ఆలోచించినప్పుడు అది ఒక రకంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగబద్ధంగా ఆలోచించినప్పుడు అది ఒక రకంగా ఉంటుంది. ప్రజల సైడ్ నుంచి ఆలోచించినప్పుడు ఇది ఒక రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనము ఒకసారి వివిధ యాంగిళ్ళ నుంచి మనము దీన్ని అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటరు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు. జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్షంగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, తర్వాత అంటే ఈ లెటరు, ఇవన్నీ కూడా అదేవిధంగా రాజ్యాంగము ఏమంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారు. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, లెట్స్ గో బై వన్. సో ఫస్ట్ లెటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రస్తావించారు అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఎందుకనంటే ఈ మొత్తం డిస్కషన్కి మెయిన్ కారణం ఆ లెటర్ కాబట్టి ఫస్ట్ ఆయన లెటర్లో ఏమి రాశారు, ఎవరికి రాశారు అనేది డిస్కస్ చేద్దాము. సో ఆ లెటర్ని ఆయన స్పీకర్కి అయితే రాశారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్కి అయితే రాశారు. సో దాంట్లో ఏం రాశారంటే, నాకు ఆయన ఒక లాని అయితే ఆయన ప్రస్తావించారు. సో కౌల్ అండ్ షక్దీర్ అనే బుక్, అంటే అదేంటంటే ప్రొసీజర్స్ అండ్ వాట్ ఈస్ దట్ ప్రొసీజర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ సంథింగ్, అంటే ప్రొసీజర్స్ దట్ వీ నీడ్ టు అడాప్ట్ ఇన్ ద పార్లమెంట్ అనేటటువంటి బుక్లో ఒక సెక్షన్ని ఉటంకిస్తూ పార్లమెంట్ లా ఆఫ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అనే దాని గురించి ఆయన అయితే ప్రస్తావించాడు. సో ఆ యాక్ట్ ప్రకారము మినిమం 10% సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు. సో మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేను నా ఒక్క పార్టీ మాత్రమే ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మిగతా గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా కూటమిలో భాగం కాబట్టి వాళ్ళందరూ పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళు. సో ప్రతిపక్షంలో ఉన్నది నా ఒక్క పార్టీ కాబట్టి నాకు ఇవ్వాలి అని ఆ సెక్షన్ గురించి ప్రస్తావించారు. సో అగైన్ ఆ సెక్షన్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అనే దాని గురించి ఆయన అయితే ప్రస్తావిస్తూ అదేవిధంగా ప్రమాణ స్వీకారం జరిగిన రోజు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారు ప్రమాణం చేస్తారు. తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. తర్వాత మంత్రులు చేస్తారు. తర్వాత మిగతా శాసనసభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
అలాంటి నియమాన్ని ఆ రోజు పాటించలేదు. సో పాటించకపోవడం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికైతే వాళ్ళు సంసిద్ధంగా లేరు అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావించాడు. అలా విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఉంటే అసెంబ్లీలో మాకు ఎక్కువ సమయం కేటాయిస్తారు, ప్రజల తరపున ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తడానికి అసెంబ్లీలో ప్రస్తావించడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాకు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ రూల్ దృష్ట్యా మాకు ఇది ఇవ్వాలి. గతంలో ఒక 2 ఎగ్జాంపుల్ అయితే చెప్పారు. సో 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒకటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, దాంట్లో పి జనార్దన్ రెడ్డి గారికి అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. అప్పుడు ఆయనకు 10% మెజారిటీ లేదా పార్టీకి. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అనుకుంటా, ఆయన పిఎం అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఉపేంద్ర అనేవారు అతన్ని నాయకుడిగా చేశారు. సో అలాంటి కేసులలో 2 కేసులు అయితే ఆయన ప్రస్తావించి, 2 ఎగ్జాంపుల్స్ అయితే ప్రస్తావించి, సో ఆ టైంలో 10% లేకున్నా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చారు. సో నాకు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటటువంటి కన్క్లూజన్ వచ్చే విధంగా ఆయన అయితే ప్రస్తావించారనమాట. సో ఆయన రాసినటువంటి లెటరు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, మరి నిజంగా ఆ బుక్లో ఏముంది, తర్వాత ఆయన ప్రస్తావించినటువంటి లా కరెక్టా కాదా, తర్వాత మరి ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలా వద్దా అనేటటువంటిది మనం చర్చిద్దాం. సో సరే, ఒకటి ఏంటంటే దీంట్లో టెక్నికాలిటీస్కి సంబంధించి ఉన్నాయి, ఒకటేమో మొరాలిటీకి సంబంధించినటువంటి విషయం అయితే ఉంది. అంటే టెక్నికాలిటీకి సంబంధించిన విషయం ఏంటంటే రిలేటెడ్ టు లా అండ్ ఆర్డర్, అంటే రాజ్యాంగము ఏం చెప్తుంది, లాలో బుక్లో ఏముంది, సో దాని ప్రకారం ఆయనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటటువంటిది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ, ఆయన అధికారంలో లేనప్పుడు కానీ గతంలో వ్యవహరించినటువంటి తీరేంటి అనేటటువంటి విషయాల గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి విషయం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు ఈ లెటర్లో ఆయన రాసినటువంటి, ఆయన ప్రస్తావించినటువంటి విషయాలు కనుక మనము పరిశీలించినట్టయితే, ఆయన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాకు ఎక్కువ టైం వస్తుంది కాబట్టి మేము అసెంబ్లీలో ఉండి ప్రజల తరపున వాళ్ళ యొక్క గలం వినిపించాల్సినటువంటి అవసరమైతే ఉంది అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనము 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, నాకు తెలిసి ఒక 1.5 ఇయర్ తర్వాత అనుకుంటే, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా మాత్రమే ఈ సభలో అడుగు పెడతాను అనేటటువంటి దిశగా ఆయన మాట్లాడారనమాట. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో చర్చించుకునేటటువంటి పరిస్థితి ఏంటంటే, చాలామంది మరి ఆ రోజు మరి ప్రజల తరపున వినిపించడానికి నీకు ఒక గొప్ప అవకాశం అయితే ఉంది కదా, ఆ రోజు నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉంది కదా, మరి ఆ రోజు ఎందుకు అసెంబ్లీలో గట్టిగా వాదనలు వినిపించలేదు, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, మరి అదే పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు రావా అనేటటువంటి విధంగా ఒకటి మాట్లాడడం జరుగుతుంది. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆ టైంలో ఆయనకు చాలా 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుంటా, నాకు నంబర్ కరెక్ట్గా తెలియదు. అంత పెద్ద నంబర్ ఉన్నప్పుడు కూడా ఆయన వాకౌట్ చేశారు. అంటే ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఆయన అసెంబ్లీలో నుంచి వాకౌట్ చేశారనమాట. సో అది నెంబర్ 1. సో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యారు. సో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 4 ఎమ్మెల్యేలను, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 8 ఎమ్మెల్యేలను ఆయన తీసుకోవడం జరిగింది. అంటే 23 స్థానాలు టీడీపీ పార్టీకి వచ్చినాయి. 23 స్థానాలు అంటే మోర్ దాన్ 10%. 175లో 10% అంటే అరౌండ్ 18. సో మోర్ దాన్ దట్ వచ్చాయి. కాబట్టి ఆ రోజు వాళ్ళకైతే ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీకి ఇవ్వడం జరిగింది. అయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ, నేను చిటికేస్తే ఆల్రెడీ నా దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నీకు
ఇంకొక ముగ్గురు నలుగురు వస్తారు అనే విధంగా నా దగ్గరికి వస్తారు, అప్పుడు నీకు ప్రధాన పార్టీ ప్రతిపక్ష హోదా ఉండదు, ఇక్కడ ఉండేటటువంటి సీటు కూడా ఉండదు, జాగ్రత్త అనేటటువంటి విధంగా ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. అట్ ద సేమ్ టైం ఆయన ఒక మోరల్ కాన్ఫిడెన్స్ని తర్వాత ఆయనను అవహేళన చేస్తున్నట్టుగా మాట్లాడారు. చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అంటే మీరు ఎక్కడన్నా వీడియోలు చూడండి, ఆయన కళ్ళు కూడా, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఏమో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాడు ఆయన అధికారంలో లేనప్పుడు, సెకండ్ ఏమో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీకి నీకు ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేస్తాను నంబర్ బేస్డ్ మీద అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అది సెకండ్ టైం. సో థర్డ్ టైం మనం చూద్దాము. థర్డ్ టైం ఏంటంటే ఆయన అధికారం కోల్పోయాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే ఓడిపోయారో లేకపోతే గెలిచిన వాళ్ళ యొక్క పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. సో అసెంబ్లీలో మనకు గణనీయంగా నంబర్ వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంది, సో మనకు చాలా తక్కువగా ఉంది, ఆబ్వియస్గా మనల్ని చాలా అవహేళనగా చేస్తారు, అసెంబ్లీకి పోవడం అనేది అసలు నా దృష్టిలో పెద్దగా యూస్ ఏముండదు. బట్ నేనైతే వెళ్ళను, నేను ప్రజల మధ్యనే ఉంటాను, బట్ ఎవరైనా అసెంబ్లీకి వెళ్తే వెళ్ళొచ్చు, మీ ఇష్టము, నేనైతే వెళ్ళే వాళ్ళనైతే నేను ఆపను అనే విధంగా ఆయన ప్రస్తావించాడు. అంటే ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి మళ్ళీ అప్పుడు నీకు అసెంబ్లీలోకి వెళ్ళకపోతే, అంటే నేను వెళ్ళను అని చెప్పినటువంటి వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్పీకర్కి అయితే ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడు? నాకు ప్రతిపక్ష పార్టీ హోదా నా పార్టీకి ఇవ్వండి, దాని ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలను ఆయన వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్ని రోజుల ముందే నేను చెప్పిన విధంగా నేను అసెంబ్లీకే వెళ్ళను అన్నటువంటి వ్యక్తి మళ్ళీ కొన్ని రోజులకే ఒక లెటర్ రాశాడు అనమాట. సరే, దీని లెటర్కి వెనుకాల ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక విషయం అయితే, ఈ స్టేటస్ వల్ల, అంటే ఒక పార్టీకి ఇలాంటి స్టేటస్ ఇవ్వడం వల్ల కలిగేటటువంటి పర్క్స్, కొన్ని ప్రయోజనాలు కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అయితే ఇప్పుడు మనము దాని గురించి కనుక ఆలోచిస్తే, అంటే ప్రయోజనాలు ఏంటంటే, కొంత నాకు తెలిసి Y+Z+ సెక్యూరిటీ ఉంటుంది అనమాట వాళ్ళకి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క మెయిన్ పర్సన్ ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నాడో, సో వాళ్ళకి ఒక మెయిన్ దాన్ని ఏమంటారు, ఒక Y+ కేటగిరీ, Z+ కేటగిరీ సెక్యూరిటీ అయితే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు ఫ్రంట్ సీట్లో అసెంబ్లీలో వాళ్ళకి సీట్ కేటాయిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పేసి వాళ్ళకు టైం కూడా చాలా ఎక్కువ కేటాయిస్తారనమాట అసెంబ్లీలో మాట్లాడడానికి. ఉన్న సెషన్లో వాళ్ళకు ఒక గణనీయంగా వాళ్ళకు కొంత టైం కేటాయిస్తారనమాట. సో ఇవైతే పర్సనల్ ప్రయోజనాలు, ఇవైతే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఒక పార్టీకి కానీ ప్రజల తరపున వినిపించడానికి కానీ ఇలాంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏంటంటే నేను విన్న దాని ప్రకారం ఏంటంటే, ఒకవేళ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే గవర్నర్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందట. అంటే సో ఇలాంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అంటే నాకు తెలీదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చి మరి ఆయన ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతున్నాడో అయితే నాకైతే తెలియదు. బట్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు అయితే ఇవన్నమాట. సో ఇదంతా ఒక ఎత్తు. సో ఆబ్వియస్గా దీనికి ఒక రాజకీయ రంగు అయితే కలగడం జరిగింది. సో దీనివల్ల ఒక పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ లెటర్లో ఆయన ఇంకొకటి ప్రస్తావించింది, నేను చెప్పినట్టుగా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటి, తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో 30 సీట్లు వచ్చినప్పుడు పార్లమెంట్లో వాళ్ళకి హోదా, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అనేటటువంటి విధంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే దాంట్లో చాలామంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అప్పుడు ఎవరైతే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆయన చెప్పాడో టీడీపీ నుండి, ఆ యొక్క పర్సన్ అసలు ఆ టైంలో లేడు, రాజ్యసభ నుంచి ఎలక్ట్ అయ్యాడు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఆ ఎగ్జాంపుల్ కూడా ఆయన ఇచ్చినటువంటిది కరెక్ట్ కాదనేటి విధంగా చెప్తున్నారు. ఇంకొకసారి జనార్దన్ రెడ్డి గారి విషయం గురించి కూడా ప్రస్తావించాడు. ఆయనను ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా అయితే ఆ రోజు గుర్తించలేదు, ఆయనకు ఫ్లోర్ లీడర్లు మాత్రమే ఇచ్చారు, హోదా మాత్రం ఇవ్వలేదు, అది కూడా కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదని కూడా చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీకి 10% కంటే ఎక్కువ ఓట్లు రాలేదు పార్లమెంట్లో. సో వాళ్ళకు కూడా ప్రధాన పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.
అనే విధంగా అయితే కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఒకవేళ అది కనుక నిజంగా లా బుక్లో కనుక అంటే రాజ్యాంగంలో కనుక ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేషనల్ లెవెల్లో అంత నెట్వర్క్ ఉంటుంది కదా, ఒక నేషనల్ పార్టీ కదా, వాళ్ళు కోర్టులకు ఎందుకు అప్రోచ్ కారు అనేటటువంటి విధంగా కూడా డిస్కషన్ జరుగుతుంది. అయితే సో ఇప్పుడు ఇదైతే మనకి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. సో జరుగుతున్నప్పుడు అసెంబ్లీ అఫైర్స్ అంటే అసెంబ్లీ శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి మంత్రి పయ్యావుల కేశవులు గారు, ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన వెరీ నాలెడ్జబుల్ పర్సన్. సో ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా మనం చూద్దాము. సో ఆయన ఏం మాట్లాడారనంటే ఇప్పుడు ఇదే సేమ్ యాక్ట్ గురించి అయితే ఆయన మాట్లాడారు. సో ఆ యాక్ట్లో రెండు విషయాలు ప్రస్తావించాడు. రెండు విషయాలు ఏంటంటే ఒక లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉందో దానికి 10% కంటే కూడా ఎక్కువ అంటే 10% కనుక లేకపోతే వాళ్ళకి రికగ్నైజేషన్ ఉండదు, అంటే ప్రైమరీ అపోజిషన్ పార్టీగా రికగ్నైజేషన్ ఉండదు. సో ఇది మీకు తెలియదా అన్నట్టుగా కేశవ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఇంకొకటి అంటే ఆయన చెప్పడం ఏంటంటే ఆయన కోట్ చేసింది ఏంటంటే స్పీకర్ గారు అంటే ఫస్ట్ టైం స్పీకర్ 1950లో అనుకుంటా వాళ్ళు స్పీకర్ గారి నుంచి ఒక డైరెక్షన్ వచ్చిందనమాట. ఏంటి అంటే 10% ఉంటే మాత్రమే వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది అనేటటువంటి విధంగా స్పీకర్ నుంచి ఒక గైడెన్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించారనమాట. ఈ ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా కౌలన్ షగ్దీర్ బుక్లోంచి అనుకుంటా. సో ఆ పార్లమెంట్ ప్రొసీజర్స్ రిలేటెడ్ బుక్ నుంచి వీళ్ళు కోట్ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకు ఇంకొకటి కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సంథింగ్ యాంటీ డిఫెక్షన్ లా అనుకుంటా, అంటే ఇది పార్టీ ఫిర్యాదుల చట్టం కిందికి ఇంకొక లా గురించి కూడా ఉందన్నమాట. అయితే దాని గురించి వీళ్ళిద్దరు కూడా ఎవరు కూడా ప్రస్తావించలేదు. సో దాని ప్రకారం ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే పార్టీ ఫిరాయింపు అనేది ఒక పెద్ద న్యూసెన్స్గా మారినటువంటి క్రమంలో సో ఈ నంబర్ బేస్డ్ కనుక ఉంటే సో పాలకపక్షం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ప్రతిపక్ష పార్టీ యొక్క సభ్యులను లాగేసి ఆ ప్రధాన పార్టీ ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసి వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క హక్కులను కానీ లేకపోతే ప్రజల తరపున వాళ్ళు వినిపించవలసినటువంటి వాదనలు కూడా వినిపించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అదొక అమెండ్మెంట్ అయితే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది 1985లో లేటెస్ట్గా. సో ఒక లెజిస్లేటివ్ పార్టీ అంటే ఇప్పుడు ఫస్ట్ అంతకుముందు ఏంటంటే ఈ హోదా ఉండాలంటే 2 థింగ్స్ ఉండాలి. ఒకటి లెజిస్లేటివ్ పార్టీ ఉండాలి, ఒక లెజిస్లేటివ్ పార్టీ ఉండాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10% కంటే ఎక్కువ 10% లేదా 10% కంటే ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు మాత్రమే లెజిస్లేటివ్ పార్టీ అని వాళ్ళు రాశారు. సో లెజిస్లేటివ్ పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందనేటటువంటి విధంగా వాళ్ళు రాశారనమాట. సో తర్వాత వాళ్ళు అమెండ్మెంట్ చేసిన ప్రకారం ఏంటంటే లెజిస్లేటివ్ పార్టీ అంటే 10% ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఒక్క సీట్ ఉన్నా కూడా దానిని పార్టీగా గుర్తిస్తారు అనేటువంటి విధంగా వాళ్ళు అమెండ్మెంట్ చేశారనమాట. సో దీని ప్రకారం కనుక పోతే అంటే అంటే ఆ బుక్ ప్రకారం కనుక పోతే ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళకి ప్రతిపక్ష పార్టీ హోదా అనేటటువంటిది వచ్చేటటువంటి అవకాశం ఉంది, అంటే రాజ్యాంగం ప్రకారం అయితే ఇప్పుడు ఉన్న $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే మరి ఇన్ని రోజులు 2014లో కానీ 19లో కానీ కొన్నిసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో కానీ చాలా పార్టీలకు 10% కంటే తక్కువ ఓట్లు వచ్చినా కూడా వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మరి వాళ్ళే కోర్టులకి వెళ్ళలేదా, మరి ఎందుకు వెళ్ళలేదు అనేటటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే అది వాళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత లేకపోతే పార్టీ యొక్క అంతర్గత విషయము. సో దాని గురించి మనం చర్చించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఈ బుక్లో అయితే ఇలా ప్రస్తావించడము జరిగింది అనేటటువంటి విధంగా అయితే చర్చ జరుగుతుంది. సో అయితే మరి ఇప్పుడు ఈ విషయం పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుని అప్రోచ్ అవుతారా లేదా, మరి తాను ప్రధాన
ప్రతిపక్ష హోదా గురించి మరి పోరాడుతారా లేదా అనేటటువంటిది కూడా మనం చూడాల్సినటువంటిగా ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక విపరీతంగా చర్చ జరుగుతూ ఉంది. ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చి నాకు హోదా కావాలి అనేటటువంటి అది అయితే పెద్ద చర్చకు, వివాదాలకైతే దారితీస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆయనకు పార్టీ హోదా ఇచ్చినగా కూడా మరి ఆయన కంటిన్యూస్గా అసెంబ్లీకి వస్తారా లేదా, మరి ఈ యొక్క హోదాని అడగడం ద్వారా, ప్రస్తావించడం ద్వారా ఆయన ఏ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగుతున్నాడు అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యానా, లేకపోతే పార్టీ ప్రయోజనాల దృష్ట్యానా, లేకపోతే ఒక సిగ్నేచర్, ఒక ఐడెంటిటీ కావాలి అనేటటువంటి విషయం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడా, లేదనంటే ఒకవేళ అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి వస్తే గవర్నర్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి లా బేస్ మీద, క్లాస్ బేస్డ్ మీద ఆయన ఏమన్నా మాట్లాడుతున్నారు అనేటటువంటిది మనకైతే తెలియదు. బట్ ఇవన్నీ అయితే కూడా అంటే అట్ ది సేమ్ టైం ప్రజా ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుతున్నాడా అనేది కూడా మనకు తెలియదు. సో బట్ ఈ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి అయితే మీడియాలో అయితే, సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు. ఇది ఎందుకనంటే నేషన్ వైడ్గా వివిధ సందర్భాలలో అనేక దశాబ్దాలుగా ఈ విషయం అయితే చాలా ఇష్యూగా నడుస్తూ ఉంది. అంటే ప్రతిపక్ష హోదా అనేది పార్టీకి ఇవ్వాలా వద్దా అనేది. సో మరి ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ మళ్ళీ అరైజ్ అయింది. సో మరి దీని గురించి ఏదైనా లాజికల్ కన్క్లూషన్ వస్తుందా లేదా అనేటటువంటి విషయం అయితే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మరి ముందు ఈ యొక్క వివాదం కానీ, లేకపోతే ఈ యొక్క పరిస్థితికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదైనా దొరుకుతుందా లేదా అనేటటువంటి విధంగా పలువురు చర్చించుకుంటున్నారు. సో మనము దీనికి ఏదైనా కన్క్లూజన్ వస్తుందా లేదా అనేది అయితే చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. Thank you very much. Thanks for watching.